హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీకరం శుభకరం. ఈరోజు 13వ తేదీన జన్మించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి? చాలామందికి భయం ఉంటుంది. ఈ 13 సంఖ్య అంత మంచిది కాదు అని. కానీ నిజానికి సంఖ్యాశాస్త్ర ప్రకారంగా అసలు 13వ తేదీన జన్మించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి? వీరి మీద ఏ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది? వీరికి కలిసి వచ్చే తేదీలు ఏమిటి? అనే అంశాలతో పాటుగా బ్రహ్మ వైవర్త మహాపురాణంలో అసలేం తెలియజేయబడింది? ఈ పురాణంలో ఏ అంశాలు ఉంటాయి? దేని పారాయణం చేయడం వలన, ఈ వినడం వలన, చదవడం వలన ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి? అలాగే ఇంట్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు నెగిటివ్ ఎనర్జీ బాగా ఉంటుంది. వాస్తు దోషాలు ఉంటున్నాయి. వాటి నుండి తట్టుకొని నిలబడాలంటే ఆ సందర్భాలలో ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా లోన్స్ వల్ల ఇబ్బంది పడుతున్నాం అనుకునేవారు ఈ రెండిటికి కూడా ఉపకరించే ఒక తేలికపాటి పరిహారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు 13వ తేదీ మంగళవారం. మంగళవారం అంటేనే విజయ స్వరూపమైనటువంటి దుర్గాదేవిని ఆరాధన చేయవలసినటువంటి రోజు కనుక ఈ రోజున దుర్గా అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి చక్కగా అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి. లేదా మీరు ఇంట్లో అయినప్పటికీ కూడా చక్కగా దుర్గా అష్టోత్తర శతనామావళి స్తోత్రంతో అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేసుకొని ఆ కుంకాన్ని తిలకంగా ధరించి తర్వాత దినచర్యను ప్రారంభం చేయండి. రోజంతా చక్కగా శుభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ఈ రోజు ఉన్నటువంటి తిథి వారి నక్షత్రాన్ని అనుసరించి విరుద్ధమైనటువంటి అంత అనుకూలంగా లేని కారణం చేత తప్పదు అనుకుంటే తప్ప నూతన కార్యక్రమాలకి శ్రీకారం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయకండి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో, ఏ పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు తొందరపాటుతనానికి దూరంగా ఉండాలి. మాట్లాడిన తర్వాత అరే నేను ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేదేమో అనుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కాస్త ఒత్తిళ్లు ఎక్కువగా ఉండే కాలం అని చెప్పవచ్చు. సుదీర్ఘమైనటువంటి చర్చలు చేయకుండా ఉండడం, కీలకమైనటువంటి నియమాలు తీసుకోకపోవడం అనేది ఈరోజు మంచిది. అలానే ఈరోజు ఏ పనులు చేస్తున్నా కూడా బాగా కాన్సన్ట్రేట్తో చేయడం అనేది అవసరం. లేదా ఒక ముక్కలో చెప్పాలంటే రిస్క్ అనే పదానికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పవచ్చు. ఆర్థిక విషయాలతో సహా ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. మీకు ఇష్టమైన వాటిని చక్కగా కొనుగోలు చేసుకుంటారు. మంచి సంభాషణ చాతుర్యాన్ని కలిగి ఉంటారు. ఉపయోగపడేటటువంటి చర్చలు ఉంటాయి. ఇష్టమైన ఆహారాన్ని భుజించగలుగుతారు. అన్నదమ్ముల మధ్యలో చిన్నపాటి ఒడిదుడుకులు కానీ తగాదాలు కానీ ఉండే అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక వీటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. జన్మంలోనే రవి ఉన్న కారణం చేత కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. అలా శరీరంలో కూడా వేడి శాతం ఎక్కువగా ఉండే అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక వీటి విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు పాటించడం మంచిది. ఈ రోజు మీరు ధరించుకునే రంగు లేత పసుపు రంగు. పాటించవలసిన పరిహారం అర్జునీకృత దుర్గా స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ముందు బాకీ వసూలు చేసుకోవడానికి, రుణాల కోసం ప్రయత్నాలు చేయడానికి, లేకపోతే ఏ రూపంలో అయినప్పటికీ కూడా ఆర్థికంగా నాకు ఇది కావాలి, నాకు ఇలా ఉంటే బాగుంటుంది అనుకునే ప్రతి అంశానికి కూడా ప్రయత్నించడానికి ఈరోజు చాలా అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు. పాత కొత్త పరిచయాలు మరింతగా బలపడతాయి, ఉపయోగపడతాయని కూడా చెప్పుకోవచ్చు. వాహన యోగాన్ని గ్రహస్థితి సూచిస్తుంది. మొత్తం మీద నూతనమైన గృహాన్ని కొనుగోలు చేయడం కావచ్చు, అద్దెలు మారడానికి చేసే ప్రయత్నాలు కూడా కలిసి రావచ్చు. ఇవన్నీ కూడా ఈ రోజున ఒక కొలికి రావడానికి అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఈరోజు మీరు ధరించుకునే రంగు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం ఇష్ట దైవాన్ని తెల్లటి పూలతోటి పూజించడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థిక విషయాలలో మాట తీరు విషయంలో రెండిట్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఉపయోగం లేనటువంటి ఖర్చులు ఉంటాయి. ఎదుటివారికి అప్పు ఇవ్వక తప్పదు, లేదా ఆర్థికంగా సహాయం చేయక తప్పదు. అవి మళ్ళీ తిరిగి వస్తాయనే నమ్మకం కూడా ఉండదు. ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగపరంగా కూడా ఏంటంటే మొహమాటాలకు పోయినటువంటి కారణం చేత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కనుక ఈ రోజున మొహమాటాలకి కొంచెం తావివ్వకుండా ఉండడం మంచిది. అలా అని చెప్పి మరి కరాఖండితనంగా ఉన్నా కూడా ఇబ్బందులే వస్తాయి కనుక ఆ సమయానికి తగినట్లుగా విచక్షణతో సాధ్యాసాధ్యాలను చూసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. వృత్తి వ్యాపారాల పరంగా ఒడిదుడుకులుగా సాగేటటువంటి రోజు. ఈ రోజు మీరు ధరించుకునే రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని పఠించడం.
ఇక 13వ తేదీన జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది, అలాగే వీరు ఏ ఏ అంశాల పట్ల ఎటువంటి జాగ్రత్తలు వహించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 13వ తేదీ అంటే 1, 3 కూడితే మనకు వచ్చేటటువంటి సంఖ్య ఎంత? 4. అంటే ఈ 4 ఆధిపత్యం వహించేటటువంటి రాహు యొక్క ప్రభావమే వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రాహు అంటేనే మాయ. అందుకనే 13 సంఖ్య అంటే మనకి విదేశాలలో ఎక్కువగా భయపడడానికి కారణాలు అవి. అంతేగాని 13వ తేదీ పుట్టినటువంటి వాళ్ళందరినీ దురదృష్టవంతులు, వెంటాడుతుంది దురదృష్టం అనడానికి మనకు ఆస్కారాలనైతే ఏమీ కూడా లేవు. వీళ్ళు ఏ వృత్తిలోకి ప్రవేశించినప్పటికీ కూడా రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే వీళ్ళకి గర్వం కూడా కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కొంచెం గంభీరానికి ఉండడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి మాటకారితనాన్ని కలిగి ఉంటారు. ధైర్యం బాగా ఎక్కువగా ఉంటుంది. తొందరపాటు కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే కొద్ది మందిలో మాత్రమే స్నేహాలు, వాటి వల్ల కలిగే సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి సుదీర్ఘకాలం సాగడం అనేది ఉంటుంది. చాలా వరకు కూడా ఈ 13వ తేదీలో జన్మించిన వారికి ఉండే స్నేహాలన్నీ కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. అప్పుడే పుడతాయి, అప్పుడే పోతుంటాయి అని చెప్పుకోవచ్చు. వీళ్ళ యొక్క వైవాహిక జీవితం మాత్రం కొంచెం అసంతృప్తికరంగానే ఉంటుంది. ముఖ్యంగా 13వ తేదీలో జన్మించిన పురుషులు స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల వలన వీళ్ళకి ఏమైనా ఆటుపోట్లు పడడానికో లేక మనసుకు కష్టపడడానికో అవకాశాలు ఉన్నాయి. వీరికి ఆటుపోట్లతోటే జీవితం కూడా సాగుతూ ఉంటుంది. ఆర్థికంగా మాత్రం పెద్దగా ఇబ్బంది కలిగే స్థితి మాత్రం ఉండదు. అది స్వయం కృషి వల్ల కావచ్చు, లేకపోతే అనువంశికంగా వచ్చే ఆస్తుల వల్ల కావచ్చు, ఆర్థికంగా మాత్రం కొంత మెరుగైన స్థితిని కలిగి ఉంటారు. వీరికి జీవితంలో ముఖ్యంగా 22, 31, 40, 58 ఈ సంవత్సరాలలో ఆకస్మిక ధనలాభం కలగడానికి అవకాశాలు ఏర్పడతాయి. మరి అనుకూలించేటటువంటి తేదీలు ఏమిటంటే 4, 10, 19 ఈ తేదీలు వీళ్ళకి అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. 4, 10, 19 కనుక ఈ తేదీలను జ్ఞాపకం పెట్టుకొని ఏ ముఖ్యమైన పని ఉన్నా ఈ తేదీల్లో కనుక ప్రారంభం చేస్తే కొంచెం అదృష్టాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇక ఇంట్లో ఉన్న చిన్న చిన్న వాస్తు దోషాలు తొలగిపోవడానికి, సడన్గా వచ్చే ఏదైనా ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాన్ని పాటించాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కొంతమందికి ఏమవుతుందంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండడం, లేదా వాస్తు దోషాలు కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఇల్లు మారదాం అన్న అవకాశాలు ఉంటాయి. కానీ అవి కుదరకపోవచ్చు. వాళ్ళకి ఏదో ఇబ్బందిగా ఉంటుంది. బయట ఉన్నంతసేపు మాత్రం హుషారుగా, ఉత్సాహంగా ఉంటూ ఉంటారు. ఇలా జరుగుతున్న ఇంట్లో తరచూ వివాదాలు ఉంటున్నాయి అనుకున్నటువంటి సందర్భాలలో ఈ పరిహారాన్ని పాటించుకోవచ్చు. అలాగే ఈ పరిహారం వ్యాపారం చేసుకునేటటువంటి వారికి, ఆఫీస్లో ఉద్యోగాలు చేసే వారికి కూడా పనికొస్తుంది. అక్కడ ఏదో బాగా దృష్టి ఉంది మీ మీద, ఆ దృష్టి వల్ల మీరు అవస్థ పడుతున్నారు అనుకున్నప్పుడు కూడా ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు. దీనికి మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక, కొంచెం పటిక తీసుకొని నీళ్ళల్లో వేసి బాగా మరగనివ్వాలి. నీళ్ళు పైకి బాగా బబుల్స్ వస్తాయి కదా, అలా వచ్చేలాగా మరగనిచ్చి ఆ నీటిని వేరే నీళ్ళలో కలిపి చక్కగా ఇల్లంతా తుడిచేసుకోవాలి. ఇంట్లో చక్కగా గనక ఇలా చేసుకున్నట్లయితే, ఆఫీస్లో అయినా దృష్టి దోషం ఉంటుంది అనుకున్నట్లయితే దీన్ని ఒక బాటిల్లో, స్ప్రే బాటిల్ లాంటివి ఉంటాయి, అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కాస్త స్ప్రే చేసుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. అక్కడ తుడవడం ఇవన్నీ కూడా కుదరవు కనుక ఒకవేళ బాయిల్ వాటర్తోనే మొత్తంగా మీరు తుడచగలిగారు అనుకోండి, చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి. వాటిని వేరే నీళ్ళల్లో కలపకుండా బాయిల్ చేసినటువంటి వాటర్తోనే మొత్తంగా కూడా మీరు తుడుచుకోవచ్చు. ఇలా వరుసగా 3 రోజులు చేయాలి. ఈ 3 రోజులు చేసేటటువంటి విధానాలన్నీ నెలకు ఒక్క మారు చొప్పున చేసుకుంటూ వెళ్తే ఈ ఇబ్బందులు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఒకవేళ ఆర్థిక సమస్యలు తరచుగా వస్తున్నాయి, అప్పులు ఎక్కువగా ఉన్నాయి, అప్పుల నుండి బయటపడాలి, డబ్బులు రావాలి, కానీ అప్పులు మాత్రం తీరట్లేదు అనుకున్న వాళ్ళు ఈ పరిహారం తప్పక చేసుకోండి. మీరు చేయవలసింది ఏంటంటే ఒక గాజు బౌల్ తీసుకోండి. ఆ గ్లాస్ బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక పటిక ముక్క పెట్టండి. అది ఇంత అని ప్రమాణం ఏముండదు. దీనికి ఏం బయట అలా ఇలా అని కూడా ఏముండదు. మీ ఇష్టం ఎంతైతే అంతది. ఒక స్ఫటిక తీసుకొని దీన్ని మీ ఇంట్లో ఉత్తరం వైపు పెట్టుకోండి. బెడ్రూమ్ ఉంటే బెడ్రూమ్, ఏదంటే అది ఉత్తరం వైపుగా పెట్టండి. ఆ ఉత్తరంలో కూడా ఎత్తు మీద ఎవరికి కనపడకుండా ఉండే విధంగా ఉంచాలి. ఇలా ఉంచి ఒక నెల రోజులు అయిన తర్వాత దీన్ని తీసేసి ఏదైనా ఒక భూమిలో పాతిపెట్టండి. ఇంట్లో మాత్రం పెట్టకూడదు. ఇంటి బయట ఎక్కడైనా సరే పాతిపెట్టండి. మళ్ళీ అదే సేమ్ గాజు బౌల్లోనే మళ్ళీ ఇంకో కొత్త ముక్క ఏదైనా పెట్టి మళ్ళీ సేమ్గా చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతి నెల మార్చుకుంటూ వస్తున్నట్లయితే క్రమేపీ ఆర్థికంగా వచ్చే సమస్యలన్నీ కూడా
తీరిపోతాయి. అప్పులు తీర్చడానికి కావలసిన బలం కూడా పెరుగుతుంది కనుక ఈ 2 పరిహారాలు చాలా తేలికైనవి కనుక అందరికీ అందుబాటులో ఉండేటటువంటివి కనుక ఈ పరిహారాన్ని అందరూ తప్పక పాటించుకున్నట్లయితే ఫలితాలనేవి వస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు ఈరోజు వెనక్కి వస్తుంటాయి. అందుకని చెప్పి నిరుత్సాహాన్ని దరిచేరనివ్వకండి. ఎదుటి వారిని తక్కువగా అంచనా వేయడం వలన నష్టపోయే అవకాశాలున్నాయి. మోసపోయే అవకాశాలున్నాయి కనుక వీటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. క్రయ విక్రయాలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. అలానే ఉద్యోగస్తులకు అధికారులతో కానీ, తోటి వారితో కానీ కొంచెం మాట పట్టింపులు అనేటటువంటివి ఏర్పడతాయి. టార్గెట్ బేస్ జాబ్స్‌లో ఉండేవారు కావచ్చు, మాట మీద ఆధారపడి వృత్తుల్లో ఉండేవారు కావచ్చు. ఈరోజు కొంచెం ప్రతికూలత ఉంటే గనక తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీరు ధరించకూడని రంగు లేత నీలం రంగు. పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కన్యా రాశి. కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఏవైనా సరే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు ఇంచుమించుగా రోజంతా బాగా బిజీగా ఉంటారు. ఉపయోగపడేటటువంటి బిజీ ఇదంతా కూడా ఉంటుందని చెప్పుకోవాలి. ఇంటిని అందంగా అలంకరించగలరు. వాస్తవమైనటువంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి. జాగింగ్ కావచ్చు, జిమ్‌లో జాయిన్ అవ్వడం కావచ్చు, ఇలాంటి ఆరోగ్య సూత్రాలను పాటిస్తారు. ఈ రోజున సంతకానికి విలువ పెరుగుతుంది. మీ పెండింగ్‌లో ఉన్నటువంటి వర్క్ ఏమైనా ఉంటే గనక అవి ఈ రోజున ఊపందుకునే అవకాశాలున్నాయి. ఈ రోజు మీరు ధరించుకునే రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఇంట బయట కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చికాకుగా ఉండే కాలంగా చెప్పుకోవచ్చు. కోపం బాగా పెరుగుతుంది. అంచనాలు కాస్త తారుమారుగా సాగుతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈరోజు కొంచెం అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. భార్యాభర్తలు తక్కువగా మాట్లాడుకుంటే కనుక విభేదాలు రాకుండా ఉండే అవకాశాలు ఏర్పడతాయి. ఇక్కడ ఒక ముక్కలో చెప్పాలంటే మౌనమే కలహనాస్తి. ఎంత మౌనంగా ఈరోజు ఉంటే అంత మంచిది. రిస్క్‌తో కూడిన పనులన్నీ కూడా వాయిదాలో తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు ధరించుకోని రంగు నేరేడు రంగు. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం దివ్యంగా ఉంది. వాహన యోగాన్ని గ్రహస్థితి సూచిస్తుంది. అలానే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుభకార్యాలలో కూడా ఇది తుది నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా అందుకోగలుగుతారు. ఈరోజు కూర్చుని మాట్లాడుకున్నట్లయితే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాలు కూడా లాభసాటిగా సాగుతున్నాయి. ఇష్టానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. అలానే కొంత పెద్దల యొక్క ఆశీర్వాదం ఈ రోజున లభిస్తుంది. సంతానం వలన మానసిక సంతోషం కలుగుతుంది. విదేశీయాన ప్రయత్నాలకు ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. ఈ రోజు మీరు ధరించుకున్న రంగు కాఫీ రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాన్ని పఠించడం. ఇక బ్రహ్మ వైవర్త పురాణంలో వేటి గురించి ప్రస్తావించబడింది, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అష్టాదశ పురాణ క్రమంలో బ్రహ్మ వైవర్త పురాణం యొక్క సంఖ్య 10వ. ఈ 10వ అయినటువంటి బ్రహ్మ వైవర్త పురాణం అంతా కూడా సావర్ణి నారద మునీంద్రుడికి బోధించినటువంటిదిగా చెప్పబడింది. ఇందులో వరాహమూర్తి యొక్క చరిత్రతో పాటు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా విలాసాలు చాలా విస్తారంగా చెప్పబడ్డాయి. కృష్ణ భక్తులకి ఇది అత్యంత ప్రధానమైన పురాణం. చాలా విస్తారమైనటువంటి పురాణం కూడా. ఇందులో కృష్ణుడికి పరదేవతగా చెప్పారు. అన్ని లోకాల కన్నా పైన గోలోకం ఉంటుందని, ఈ గోలోకం యొక్క వర్ణన అక్కడంతా ఉండేటటువంటి రాధాదేవి, ఆ రాధాదేవితో కలిసినటువంటి కృష్ణ పరమాత్మ, ఆ కృష్ణ పరమాత్ముడి కింద బ్రహ్మ విష్ణు రుద్రులు ఉంటారని, ఈయన వలన సృష్టి అంతా సాగిందని ఇలా కృష్ణ పారమ్యాన్ని విస్తారంగా చెప్పినటువంటి పురాణం ఈ బ్రహ్మవైవర్త పురాణం. ఈ బ్రహ్మవైవర్త పురాణంలో ప్రధానంగా మనకి బ్రహ్మఖండము, ప్రకృతి ఖండము, గణేష ఖండము, శ్రీకృష్ణ ఖండము అని 4 భాగాలు ఉన్నాయి. ఈ 4 భాగాలలో మొత్తం 18,000 శ్లోకాలు ఉన్నాయి. బ్రహ్మఖండంలో పరబ్రహ్మ అంటే ఎవరు, అసలు పరబ్రహ్మకు ఉన్న స్వరూపం ఎలా ఉంటుంది, ఆ బ్రహ్మం నుండి సృష్టి ఎలా బయటకు వస్తుంది, ఇదంతా చాలా విస్తారంగా చెప్పడం జరిగింది. ప్రకృతి ఖండంలో దుర్గాదేవి యొక్క ప్రాముఖ్యత, కృష్ణుడి నుండి తతిమా దేవతలందరూ ఎలా బయటకు వచ్చారు అంటే ఆయన నుండి వాళ్ళు ఎలా ఆవిర్భవించారు, ఆ దేవతలు చేసినటువంటి పనులేమిటి, వాళ్ళని దేనికోసం అని చెప్పి కృష్ణ పరమాత్ముడు నియోగం చేశాడు, ఇదంతా కూడా ఉంటుంది. అలానే ప్రకృతి ఖండంలో ప్రధానంగా శంభు నిశుంభాసుల సంహారం కావచ్చు, ఇటువంటి రాక్షస సంహారాలు ఇవన్నీ కూడా విస్తారంగా చెప్పారు. ఇక గణేష ఖండంలో మనకి
వినాయకుడు చరిత్ర ఉంటుంది. చాలా విచిత్రంగా ఉంటుంది. ఇందులో ఉండే వినాయకుడి యొక్క కథ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత పార్వతీదేవి యొక్క తపస్సు ఫలించి కృష్ణుడే ఇక్కడ గణపతిగా పుట్టారని చెప్పి ఇందులో చెప్తారు. పుణ్యక వ్రతము ఇదంతా కూడా ఇందులో విస్తారంగా కనిపిస్తుంది. కృష్ణఖండంలో అయితే గనక ఆయన జన్మించింది మొదలు అనేకమైన దేవతలైన ఆరాధన చేయడం వల్ల దేవతల్లో ఉన్న గర్వాన్నంతా కూడా ఆయన తీసేయడం ఇలా కృష్ణుడికి సంబంధించిన విషయాలన్నీ అనేకమైనటువంటి కథలతో పాటు కృష్ణ పరమాత్మ చేసిన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కార్యక్రమాలన్నీ కూడా విస్తారంగా ఇందులో చెప్పడం జరిగింది. అలానే ఇందులోనే సరస్వతి పూజ కూడా చెప్పబడింది. సరస్వతి పూజ గురించి చాలా విస్తారంగా చెప్పారు. దీని గురించి చెప్పుకోవాలి. శ్రీ పంచమం ఎలా ఉద్భవించింది, పంచమి నాడు ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అలానే దాన ప్రాశస్త్యం, దుర్గోపాఖ్యానం ఇలాంటివి అనేకమైనటువంటివి ఈ పురాణంలో చాలా విస్తారంగా చెప్పబడ్డాయి. ఇందులో చాలా విపులంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఈ బ్రహ్మ వైవర్త మహాపురాణాన్ని నిత్యం అనుసంధానం చేయడం వలన సమస్తమైన శుభాలు కలుగుతాయి, పుణ్యాలు కలుగుతాయి, విఘ్నాలు నశిస్తాయి, విష్ణువు యొక్క భక్తి కలుగుతుంది, పరలోకంలో సంతోషాన్ని కూడా వాళ్ళు పొందగలుగుతారని చెప్పి దీనికి ఉన్నటువంటి ఫలితాన్ని మనకు తెలియజేశారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉండే స్త్రీ పురుషులకు శని రాహువులు చతుర్థంలో ఉండడం, అలానే వ్యయంలో చంద్రుడు ఉండడం, కుజుడి యొక్క దృష్టి ద్వితీయానికి ఉండడం, ఆయన అష్టమంలో సంచారం చేస్తున్న కారణం చేత ఈ రోజున మాట తీరు విషయంలో కొంచెం జాగ్రత్త పాటించాలి. లాభం లేని పనులు చేయవలసిన స్థితులు ఏర్పడుతున్నాయి. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉపయోగం లేనటువంటి ప్రయాణాలు ఉంటాయి. కొన్ని విలువైన వస్తువులు కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, పెట్టిన చోట కనబడక అవస్థ పడతారు. ఒకే సమయంలో అనేకమైన పనులు సమకూర్చుకోవాల్సినటువంటి అవసరాలు కూడా ఏర్పడుతున్నాయి. ఎదుటివారి నుండి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు ఈ రోజున అంతంత మాత్రంగానే అందొస్తాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం శివ కవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. దేవాలయాలను సందర్శించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే మీ వర్క్ని మనసు పెట్టి చేసే ఈ రోజున అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. స్వతంత్ర వృత్తుల్లో ఉండేవారు తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. విద్యార్థులకు కూడా యోగదాయకంగా ఉంది. సంతానం మీద ప్రత్యేకమైన దృష్టిని సాధిస్తారు. ఎదుటి వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు మీ వంతుగా చేయవలసింది కూడా చక్కగా చేస్తారు. అయితే ప్రయాణాలు చేస్తారు లేదా ప్రయాణాలకు రూపకల్పన చేసుకోగలుగుతారు. ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. ఉన్నంతలో సంతోషంగా కాలాన్ని గడిపే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం అర్జునీకృత దుర్గా స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కొంచెం స్ట్రెస్ పెరుగుతుంది. కానీ వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు. చిన్నపాటి తగాదాలు, విభేదాలు ఉంటాయి. వాటిలో కూడా మీదే పైచేయిగా కొనసాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. సినీ, కళా, సాహిత్య రంగాలలో ఉండే వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని చేజార్చుకోకుండా జాగ్రత్తలు పాటించుకోవాలి. ఎదుటివారు ఒక మాట అంటే మీరు 2 మాటలతో తిరిగి సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. వాహన యోగాన్ని గ్రహస్థితి సూచిస్తుంది. వేలకు చక్కని ఆహారాన్ని కూడా స్వీకరిస్తారు. మంచి నిద్ర ఉంటుంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ముదురాకు పచ్చ రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం లేదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు కొనుగోలు మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు. చక్కటి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. సమస్యలు ఎక్కడ ప్రారంభమయ్యాయో వాటి యొక్క మూలం ఏమిటో తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తారు. ఇంకా మీకన్నా స్థాయిలో, గౌరవంలో, ఎక్కువ హోదాలో, వయసులో పెద్దవారైన వారి యొక్క సహాయ సహకారాలు ఈరోజు చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. సన్నిహిత వర్గంతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. సంతానం మీద ప్రత్యేకమైన దృష్టిని సారిస్తారు. భార్యాభర్తల మధ్యలో ఉండే పొరపత్యాలు కూడా తొలగిపోతాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం దశరథీకృత శని స్తోత్రాన్ని పఠించడం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.